హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. ఇప్పటి వరకు క్లాస్ 6 మ్యాథ్స్ మొత్తం కంప్లీట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ క్లాసెస్ వచ్చేసి క్లాస్ 7 మ్యాథ్స్ చూద్దాము. మనకి క్లాస్ 7 మ్యాథ్స్లో మొత్తం టోటల్గా 10 చాప్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి నెంబర్ సిస్టమ్స్. ఈ నెంబర్ సిస్టమ్స్లో ఏమేమి ఉంటాయంటే మనకి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఇంకా డెసిమల్ నెంబర్స్ గురించి ఉంటుంది. ఇంకా రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 2 వచ్చేసి ఎక్స్ప్రెషన్స్ అండ్ స్పెషల్ ప్రోడక్ట్స్. చాప్టర్ 2లో మనకి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి ఉంటుంది. ఇంకా హెచ్సిఎఫ్ ఆఫ్ పాలినామియల్స్, ఈ టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్ 3 వచ్చేసి రేషియో అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఈ చాప్టర్ 3లో వచ్చేసి మనము రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్, ఇవన్నీ బేసిక్స్ మనం క్లాస్ 6 మ్యాథ్స్లోనే చూసాము. బట్ ఈ క్లాస్ 7లో ఏంటంటే కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటాయి దానికి. నెక్స్ట్ ఇంకా పర్సెంటేజెస్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో చాప్టర్ 3లో. ఇంకా మనకి చాప్టర్ 4 వచ్చేసి ఇండిసెస్. ఈ చాప్టర్ 4లో ఏముంటాయంటే మనకి ఇండిసెస్ అంటే ఏంటి, ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, వాటి గురించి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చాప్టర్ 5 వచ్చేసి జామెట్రీ. జామెట్రీలో మనకి ట్రయాంగిల్ గురించి ఇంకొంచెం డెప్త్గా ఉంటుంది. క్వాడ్రిలాటరల్స్ అంటే ఏంటి, పాలిగాన్స్ అంటే ఏంటి, సర్కిల్, వీటి గురించి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా చాప్టర్ 6 వచ్చేసి మెన్సురేషన్. ఈ మెన్సురేషన్లో మనము ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే మనకి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఉంటుంది. రెక్టాంగిల్, ప్యారలలోగ్రామ్, రాంబస్, స్క్వేర్, వీటన్నిటి గురించి ఇందులో ట్రయాంగిల్స్ గురించి ఇంకొంచెం డెప్త్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చాప్టర్ 7 వచ్చేసి ఈక్వేషన్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. ఈ చాప్టర్ 7లో మనం నెంబర్స్ అండ్ సింబల్స్, ఇంకా మ్యాథమెటికల్ స్టేట్మెంట్, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, ఇంకా లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటి, వాటన్నిటి గురించి తెలుసుకుంటాం ఇందులో. నెక్స్ట్ చాప్టర్ 8 వచ్చేసి ఫార్ములా. ఫార్ములా అంటే ఇందులో అసలు ఫార్ములా అంటే ఏంటి, ఫ్రేమింగ్ ఆఫ్ ఏ ఫార్ములా అంటే ఏంటి, బేసిక్స్ ఇందులో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చాప్టర్ 9 వచ్చేసి స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్లో మనకి ఇందులో ఏముంటాయంటే ఇంకా అరిథమెటిక్, మీన్, మీడియన్, మోడ్, జస్ట్ డెఫినేషన్సే మాట్లాడుకున్నాము క్లాస్ 6 మ్యాథ్స్లో. ఇందులో ప్రాబ్లమ్ సాల్వేషన్ ఇంకొంచెం డెప్త్గా ఉంటుందన్నమాట. ప్రాబబిలిటీ అంటే ఏంటి, అవన్నీ ఉంటాయి ఇందులో స్టాటిస్టిక్స్లో. మనకి చాప్టర్ 10 వచ్చేసి సెట్ థియరీ. ఇందులో కూడా మనకి ఇంకా కొంచెం డెప్త్గా ఉంటుంది. క్లాస్ 6 మ్యాథ్స్కి ఎక్స్టెన్షన్గా ఇంకొంచెం డెప్త్గా వెన్ డయాగ్రామ్స్ గురించి కొంచెం డెప్త్గా ఉంటుందన్నమాట. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.